రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేసినటువంటి ఆయేషా మీరా హత్య కేసు. బీఫార్మసీ చదువుతున్నటువంటి ఆయేషా మీరాను ఎవరో కొంతమంది దుండగులు రేప్ చేసి హత్య చేశారు. ఇది విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం హాస్టల్లో జరిగింది. ఆ కేసుపై సిబిఐ కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఆ తీర్పు ఏమిటంటే, ఈ కేసులో సాక్ష్యాధారాలు లేవు కాబట్టి కేసును క్లోజ్ చేశారు అనమాట. బిఫోర్ దట్ బాధితులు అంటే ఆయేషా మీరా తల్లిదండ్రులను అడిగారు, ఈ కేసులో మీరు ఒక లాయర్ని పెట్టుకుని ఇంకా ముందుకు వెళతారా అని అడిగారు. 18 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి ఆ తల్లిదండ్రులు వృద్ధులైపోయారు, ఆరోగ్యం పోయింది, అసలు ఈ పరిస్థితుల్లో మేము ఫైట్ చేయలేమని చెప్పారు. దీంతో మేము కేసు కొట్టేస్తూ ఈ అస్థికలు మీకు అప్పగిస్తూ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపడేందుకు అవకాశం కల్పిస్తూ సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది. అసలు ఈ కేసులో నిందితులను పట్టుకోలేకపోవడానికి ప్రధాన కారకులు ఎవరనేది ఇందులో డిస్కస్ చేసిన అంశం. 18 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈ కేసులో నిందితుడు దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే, ఈ పాపం ఎవరిదంటే అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలది, పోలీసులది. రాజకీయ పార్టీలు ప్రెజర్ పెట్టడం వల్ల పోలీసులు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఈ కేసులో నిందితుడిని సరిగా పట్టుకోలేకపోయారు. ఎందుకు పట్టుకోలేకపోయారంటే, ఈ కేసులో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పిల్లలు నిందితులుగా ఉన్నారు అని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతో కేసు చాలా కష్టంగా మారిపోయింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పటి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలైనటువంటి రోజా చాలా ఉద్యమాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ కేసును త్వరగా క్లోజ్ చేయాలని ప్రజలు పోలీసులమే పెట్టారు. దీంతో పోలీసులు ఈ కేసులో అసలు నిందితుడిని పట్టుకోవడం కన్నా ఎవడోకని ఈ కేసులో ఇరికించి కేసు క్లోజ్ చేద్దామని ముందు లడ్డు అనే ఒక క్రిమినల్ని ఈ కేసులో నిందితుడిగా ప్రకటించారు. కానీ అతను కాదని తేలిన తర్వాత మళ్ళీ సత్యంబాబు అనే ఒక అతని మీద ఒక 8 కేసులు పెట్టి, ఆ 8 కేసుల్లో కూడా 5 కేసులు తప్పుడు కేసులని హైకోర్టులో ప్రూవ్ అయిపోయింది. ఆయేషా మీరా కేసు కూడా అతనే పెట్టారు. దీంతో అతను కోర్టుకు తరలించినప్పుడు ఆ కోర్టులో అతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష పడింది. తీరా చూస్తే అక్కడ సబ్మిట్ చేసినటువంటి సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ కనీస స్థాయిలో సంబంధం లేకుండా ఉన్నాయి. అక్కడ ఈ నిందితుడు ఎవరైతే సత్యంబాబు ఈ రేప్ చేశాడని చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన విధానం, అక్కడ రాసినటువంటి స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా కట్టు కథలాగా అనిపించింది. ఇది హైకోర్టులో ఈ కేసుని 7 ఏళ్ళు జైలు శిక్ష తర్వాత సత్యంబాబు నిందితుడు కాదని చెప్పేశారు. సో సత్యంబాబు విడుదలయ్యాడు. ఇప్పుడు ఈ కేసులో మళ్ళీ అసలు నిందితుడిని పట్టుకోవడానికి సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ మొత్తం దీని మీద దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో సాక్ష్యాధారాలు దొరకలేదు అని చెప్పారు. అసలు దీనికి మూలం ఏమిటి, కారణం ఏంటంటే, పోలీసులు ఎవరోకి నిరికించి ఈ కేసు క్లోజ్ చేద్దామనే ఐడియానే ఒక తప్పుడు ఐడియా అనమాట. కాబట్టి దీనికి సంబంధించి ఒక బాధితులకు న్యాయం జరగలేదు, రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవడం వల్ల అనేది ఈ కేసులో ప్రూవ్ అయింది. పైగా ఒక సామాన్యుడికి ఏదన్నా జరిగితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో న్యాయం జరగదనేది ఈ కేసు ద్వారా ప్రూవ్ అయిపోయింది. డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులు పలుకుబడితో ఎలాంటి చట్టాన్నైనా తప్పుదో పట్టించగలరని ఈ కేసులో ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఇప్పుడు వైసీపీకి వచ్చారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఉద్యమాలు చేసినటువంటి నాయకులు టీడీపీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. ఆ ప్రకటన ఏంటంటే, సామాన్యుడికి ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు, ఇలాంటి రేప్ అండ్ మర్డర్స్ జరిగినప్పుడు మేము న్యాయం చేయలేమనేది క్షమించండి అని ఒక ప్రకటన చేస్తే బాగుంటుందేమో అనేది నా సూచన.